నమస్తే అండి. ఈ మధ్య మే మంత్ చివరిలో తిరుపతి వెళ్ళానండి. దానికి సంబంధించిన విశేషాలు. ఒంగోలు స్టేషన్కి వెళ్ళేసరికల్లా డబుల్ డెక్కర్ ట్రైన్ రెడీగా ఉందండి. కానీ ఇది ఫుల్ రిజర్వేషన్ బండి అండి, పైగా ఏసీ కూడాను. నో ఛాన్స్. నేను సడన్గా తిరుపతి వెళ్ళాలనుకున్నాను కాబట్టి రిజర్వేషన్ చేయించుకోలేకపోయానండి. అందుకని అదిగో ఎమ్మటే పినాకిని వచ్చిందండి. ఈ ట్రైన్లో గూడూరు వరకు వెళ్ళానండి. ఎందుకంటే గూడూరు పోతే వెంటనే ఇంటర్సిటీ ట్రైన్స్ ఉంటాయని మిస్ డైరెక్షన్ ఇచ్చారండి. ఇది దేవుడికి సంబంధించిన వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది గూడూరు అండి. ఇక్కడ గూడూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెసెస్ ఉంటాయని చెప్పారండి. కానీ ఇక్కడికి వస్తే అటువంటి ఏమీ లేవు. ఐ ఆమ్ మిస్లీడ్. అందుకని మరలా ఒంగోలు నుంచి వచ్చిన ట్రైనే ఎక్కవలసి వచ్చిందండి. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత తిరుపతి ట్రైన్ రెడీగా ఉందండి. ట్రైన్ ఎక్కేసి తిరుపతి వచ్చేసాము. ఇది తిరుపతి అండి. స్టేషన్ నుంచి బయటకు వచ్చి బస్ స్టాండ్కి బయలుదేరామండి. ఇక్కడ ఏదో ఎదురుగా పైన బ్రిడ్జిలాగా ఉందండి. బహుశా ఇది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కనెక్షన్ లాగా ఉందండి. బస్ స్టాండ్ చాలా దగ్గర. బస్ ఎక్కి తిరుమల వెళ్దాం అనుకున్నాం, కానీ ఒక జీప్ అతను పీడించి జీప్ ఎక్కిచ్చాడండి. తనను కూడా వీడియో తీయమన్నాడు. తీస్తుంటే అంత చక్కగానే వీడియో చూడండి. అక్కడ క్యూ లైన్ దాకా వదిలేస్తానన్నాడు కొండ మీద. పైగా అక్కడక్కడ ఆపుతానని వాగ్దానం చేశాడు. అందుకని జీప్ ఎక్కానండి. తిరుపతి అదిగో వెనక వైపుది బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ కొత్తది కట్టించారండి. కానీ తిరుపతి అన్నీ ఇరుకు రోడ్లేనండి, పెద్ద మార్పు ఏమీ లేదు. ఇదిగో ఇక్కడ అలిపిరి దాకా వచ్చేసిందండి. అలిపిరి అనందులోనే మనకు అలా ఇది అలిపిరి అండి. అలిపిరి దగ్గర చెక్కింగ్ ఉంటుందండి. ఇక్కడ అలిపిరానంగంలోనే మనకి వెనక జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ గుర్తుకొస్తుందండి. ఇది అలిపిరి చెక్కింగ్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ కొంత టైం పట్టుద్ది. ఇక్కడంతా బాగా చెక్కింగ్ తర్వాత మళ్ళా బయలుదేరామండి. ఇది 4 లైన్ రోడ్ అండి. 4 లైన్ రోడ్డు తర్వాత మనకి 2 లైన్ రోడ్డు వస్తుంది. వెనకెప్పుడో రావడానికి పోవటానికి సింగిల్ రోడ్డు ఉండేదటండి. బాగా స్పీడ్గా పోనిస్తున్నాడండి. ఈ గాలి వేగానికి సెల్ ఫోన్ 2 సార్లు కింద పడబోయిందండి. సగానికి పైన దూరం వచ్చినట్టున్నామండి. అదిగో చూడండి, కింద దూరంగా వైట్ కలర్లో బిల్డింగ్స్ కనపడుతున్నాయి చూడండి. అవి దిగువ తిరుపతి అండి. అది ఇప్పుడు చాలా హైట్లోకి వచ్చాము. బాగా ఇక్కడ చూడండి, ఇది ఏదో పెద్ద వ్యాలీ లాగా ఉందండి. చూద్దాం మళ్ళీ కనపడుద్దేమో. అవునండి, చాలా పెద్ద వ్యాలీ. ఇటువంటి లోయలు ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇది టర్నింగ్స్. అబ్బో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రిటికల్ రోడ్స్ ఇన్ సౌత్ ఇండియా. ఇప్పుడు
ఒక విషయం ఆశ్చర్యంగా ఉందండి. ఇంతకుముందు ఎన్టీఆర్ రాకముందు సింగిల్ రోడ్డు ఉండేదంటండి, వచ్చేవాటికి పోయేవాటికి. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడంటే వచ్చే రూట్ వేరు, పోయే రూట్ వేరండి. అందువలన ఇప్పుడే ఇంత భయంగా ఉంది. అసలు అప్పుడు ఇంకా చాలా భయపడేవాళ్ళు కావాలా. అది చూడండి, దూరంగా తెల్లగా కనపడుతుంది చూడండి, సారా మాదిరి. అది మనం ఇప్పుడు వచ్చిన రూటేనండి. దాదాపు పైకి వచ్చేసామండి. వాతావరణం క్రమేణా చల్లబడిపోతుంది. ఎందుకంటే తిరుమల హైట్లో ఉంటుంది కదండి, అందువల్ల చల్లగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు ప్రతి 1000 మీటర్ల హైట్కి 6 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుందండి. అదిగో ఎంట్రన్స్కి వచ్చేసామండి. తిరుమల ఎంట్రన్స్ ఇది. ఇంకా దూరం పోవాలి. ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి 6 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచరు తగ్గుతుందండి. ఇప్పుడు తిరుపతి 853 మీటర్స్ ఉంది కాబట్టి హైటు దాదాపు 5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుందండి. అందువలన ఇక్కడ చల్లగా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇటువంటి ప్లేస్కి వచ్చేటప్పుడు ఒక వారం 10 రోజులు ప్లాన్ చేసుకొని రావాలండి. ఎప్పుడు బాగా ఎంజాయ్ చేయవచ్చు. అదే మనం మౌంట్ ఎవరెస్ట్తో పోలిస్తే అండి, మౌంట్ ఎవరెస్ట్ హైటు 8848 మీటర్స్ ఉంటుందండి. అదే సమ్మర్లో అయితే దాదాపు అక్కడ -20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి. అదే వింటర్లో అయితే ఇంకా -60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి. అబ్నార్మల్ టెంపరేచర్స్. అదే దాదాపు అదిగో చూడండి, ఎప్పుడు మేఘాలు. అప్పుడప్పుడు సమ్మర్లో కూడా చిన్న చిరుజల్లులు పడుతూ ఉంటాయండి. దాదాపు మనం బస్ స్టాండ్ దాకా వచ్చేసామండి. కారతను జీవతను మరి క్యూ లైన్ దాకా వదిలేస్తానన్నాడు. వదిలేస్తాడో లేదో. వదిలేయడంటండి. బస్సులో వెళ్ళిపోమన్నాడు. 2 మాటలు తప్పాడు. అక్కడక్కడ ఆపుతానన్నాడు, ఆపలేదు. ఇక్కడ క్యూ దాకా వదిలేయలేదు. అలా ఉంటాయి వీళ్ళ మాటలు. సరేనండి, బస్సు ఎక్కేసి క్యూ స్టార్ట్ అయ్యే వరకు వెళ్ళామండి. అది అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం సేపు బయట ప్రచారాలు చేసి తర్వాత క్యూలోకి ఎంటర్ అయ్యామండి. క్యూ లైన్ ఇక్కడే ఇటువైపు రైట్ సైడ్ ఉంటుందండి. క్యూలోకి ఎంటర్ అయ్యామండి. మనము క్యూలో అక్కడక్కడ మిల్క్ ఇస్తారండి, బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తుంటారు, ఉప్మా లాంటివి. అక్కడక్కడ కూర్చోటానికి కూడా వస్తుంటుందండి క్యూలో. అక్కడక్కడ అంటే కూర్చునే వాళ్ళు కూర్చుంటారండి, అంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకుని ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు క్యూలో. పక్కన అక్కడక్కడ సైడ్న టాయిలెట్స్ కూడా ఉంటాయండి. కొంచెం సందడిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది కాబట్టి కొంచెం ఆలస్యమైనా కూడా పెద్ద చికాకుగా ఉండదండి. పైగా నేనైతే 12 అవర్స్ సిద్ధపడి వచ్చానండి దర్శనానికి. కానీ 4 PM ఎంటర్ అయ్యాను. 1 PM కల్లా, నైట్ 1 PM కల్లా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాం.
తిరుపతి అంటే ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ అండి. ఇయర్లీ బడ్జెట్ వచ్చేసి దాదాపు 5,258 కోట్లండి. రకరకాల ఇన్కమ్ అండి. హుండీ ద్వారా 1,729 కోట్లు వస్తాయటండి. మొత్తం ఇంట్రెస్ట్ ద్వారా 1,310 కోట్లు వస్తాయటండి. ప్రసాదం ద్వారా 600 కోట్లండి. అట్లాగే దర్శనం టికెట్ల ద్వారా 310 కోట్లండి. అట్లాగే హెయిర్ ఆక్షన్ ద్వారా దాదాపు 100. చిన్న దేశాల బడ్జెట్తో సమానం అండి. దాదాపు వరల్డ్లోనే నెంబర్ 1 ఇన్కమ్ కలిగినటువంటి టెంపుల్ అండి ఇది. చుట్టుపక్కల చూడండి, చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మంచి సీనరీస్ అండి. ఎక్కడ చూసినా చెట్లు, గ్రాసు, గ్రీనరీ అండి. తిరుపతి అంతా గ్రీనరీ. పగలైతే ఇంకా బ్రైట్గా ఉంటుందండి. ఇంకా కొద్ది దూరం పోతే సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ కరెంట్ సప్లై కూడా ఎక్కువ విండ్ ఎనర్జీ ద్వారా సప్లై అవుతుందండి. మనం వచ్చేటప్పుడు కొన్ని గాలి పంకాలు కూడా చూసాము. ఇక్కడ సీటింగ్ రూమ్స్ దగ్గరలోకి వచ్చామండి. ఇక్కడ అక్కడేదో పెద్ద తేనె తెట్టు ఉందండి. అందరూ ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక దర్శనం ఒంటి గంటకు దర్శనం బయటకు వచ్చేసాము. ఇక క్యూ ఎంట్రన్స్ దగ్గర చెప్పులు ఇచ్చాము కదండి. అక్కడ చెప్పులు కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత సెల్ ఫోన్ కూడా కలెక్ట్ చేసుకోవాలండి. సెల్ ఫోన్ ఏదో P4 బిల్డింగ్ దగ్గర ఉంటాయంటండి. అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. తర్వాత గేట్ దగ్గర వెళ్ళటానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 3 గంటల దాకా వెయిట్ చేయాల్సి వచ్చిందండి. దిగువ తిరుపతికి ప్రయాణం అయ్యాము. అదిగో ఆ లైట్లు, దూరంగా లైట్లు కనపడుతున్నాయి చూసారండి, బాగా బ్రైట్గా. అదేమో కాదండి, అది పైనుంచి చూస్తే కనపడుతున్నటువంటి దిగువ తిరుపతి అండి. తర్వాత స్టేషన్కి వచ్చేసిందండి. స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇక ఒంగోలు తిరుగు ప్రయాణం కట్టామండి. దాదాపు 10-11 గంటలకల్లా ఉదయం ఒంగోలు చేరుకున్నాం. వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి.